ఆ టైంలో చీకట్లో ఎవరో నిలబడి ఉండడం చూసిన ప్రేమ్, ఎవరు మీరు అంటూ అతని దగ్గరగా వెళ్ళాడు. అక్కడ ఉన్న చిన్న బోర్డును నొక్కి అక్కడ నిలబడ్డ శ్రవణ్ వైపు చూస్తాడు. ఏంటి బాబు, ఏమైంది బాబు అని అంటాడు శ్రవణ్. ఏం లేదు, నిద్ర పట్టక ఇలా వస్తే ఎవరో నిలబడ్డారని ఇలా వచ్చాను అంటాడు ప్రేమ్. ఏం లేదు బాబు, నిద్ర పట్టక ఇలా బయటకు వచ్చాను. రేపు రిసెప్షన్ అయిపోగానే తర్వాత మేము ఊరు వెళ్ళిపోతున్నాం కదా, అందుకే కొంచెం బాధగా ఉంది. మా మహాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళాలి కనుక. ఎందుకు ఇక్కడ వదిలేసి వెళ్ళడం, మీతో తీసుకెళ్ళొచ్చుగా అని అనుకుంటాడు మనసులో. వెళ్ళిపోవడం ఎందుకు, మీరు కూడా ఇక్కడే ఉండండి అంటాడు ప్రేమ్ శ్రవణ్ పడుతున్న బాధని చూసి. అలా ఉండిపోతే చాలా బాగుంటుంది బాబు, కానీ మన సాంప్రదాయాలు అలాంటివి. ఆడపిల్లని ఇచ్చిన ఇంట్లో ఉండడం అంత గౌరవం కాదు. మీరనేదేంటి, మీరు ఇక్కడ ఉంటే మీ పరువు పోతుందని బాధపడుతున్నారా? అలాంటివన్నీ ఇప్పుడు లేవండి, మనకు నచ్చింది మనం చేయడమే అని అంటాడు ప్రేమ్. ఇది సాంప్రదాయం బాబు, తరతరాల నుంచి నడుస్తున్నది. ఎంత కాదనుకున్నా కానీ కూతురు ఇంట్లో తల్లిదండ్రులు ఉండడం అంత మంచిది కాదు. శ్రవణ్ ప్రేమ్ వైపు చూస్తూ, బాబు నేను ఒకటే అడగనా అని అంటాడు శ్రవణ్ ప్రేమ్తో. ఏంటండి చెప్పండి అంటాడు ప్రేమ్ మర్యాదగా. బాబు, మా అమ్మాయిని బాగా చూసుకుంటావు కదూ. మౌనం. ఇతనికి నేనేం చెప్పాలి అసలు? పెళ్ళి ఇష్టం లేదని చెప్తే ఇంకా బాధపడతాడేమో అని మనసులో అనుకుంటాడు ప్రేమ్. ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? మా అమ్మాయిని బాగా చూసుకుంటాను అని నాకు మాట ఇవ్వు అంటాడు. అతను మళ్ళీ ఇంకొకసారి అడిగేసరికి ప్రేమ్ ఏం చెప్పాలో అర్థం కాక అలాగే అంటాడు. మహా చాలా మంచిది బాబు, ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కువ, దానికి మేము లేకపోతే చాలా బాధపడిపోతుంది. ఒట్టి అల్లరి పిల్ల మాత్రమే, కానీ ఎవరైనా ప్రేమించిందంటే అసలు వదిలిపెట్టదు. అది తల్లిదండ్రులనైనా భర్తనైనా తను ఉండే ఊరినైనా దేన్నైనా. అందుకని ఎవరూ గుర్తు రాకుండా తనను నువ్వు చాలా బాగా చూసుకోవాలి, ఇదొక్కటే నేను నిన్ను అడిగేది అని అంటాడు. అలాగే, తప్పకుండా చూసుకుంటాను. లేట్ అయింది, మీరు వెళ్ళిక పడుకోండి అంటాడు ప్రేమ్. టైం లేదు కదా బాబు, నాకు నిద్ర రావడం లేదు. మా మహాని ఇక్కడ వదిలేసి వెళ్తుంటే మా ప్రాణాలను కూడా ఇక్కడే వదిలేసినట్టుంది. అందుకనే నాకు నిద్ర రావట్లేదు. అలా వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం బాబు. మీకు నిద్ర వస్తే మాత్రం వెళ్ళి పడుకోండి, లేదంటే నాతో పాటు అలా కాసేపు నడవండి అని అంటాడు. శ్రవణ్ అలా అడిగేసరికి ప్రేమ్ కాదనలేక అతనితో పాటు నడుస్తాడు. శ్రవణ్ ఎన్నో విషయాలు ప్రేమ్ని అడిగి తెలుసుకున్నాడు. మరెన్నో మహా గురించి చెప్పాడు. అలాగే ఆ రాత్రంతా వాళ్ళిద్దరు జాగారం చేశారు. ఆ భవనం అంతా లైటింగ్లతో మెలమెలా మెరిసిపోతుంది. అతిథులతో అక్కడున్న ఖాళీ ప్రదేశాలన్నీ నిండిపోయాయి. అక్కడికి వచ్చిన వారందరూ మహాప్రేమల జంటను చూసి ముచ్చట పడిపోయారు. చాలా అందమైన పేరు, చూడచక్కని జంట ఇవి అక్కడ నడిచిన పదాలు. పెళ్ళి కాని ఆడపిల్లలు మహాని చూసి అసూయపడ్డారు. కుర్రాళ్ళు ప్రేమ్ని చూసి అసూయపడ్డారు. రాకేష్ వర్మ, గాయత్రిలు అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ప్రియా అందంగా రెడీ అయి, అలాగే మహాని కూడా బ్యూటీ పార్లర్ వాళ్ళని పిలిపించి రెడీ చేయించింది. మహా ఈరోజు చాలా అందంగా మెరిసిపోతుంది. వాళ్ళిద్దరి జంటను చూసిన ఆకాశంలో దేవతలు దీవించినట్లుగా అనిపించింది. పూల వర్షం ఒక నిమిషం కురిసి ఆగిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. దేవతలు సైతం వీరిద్దరి జంటని దీవించారని. ఉదయం నుంచి మహా అలాగే నిలబడటం వల్ల ఆమెకి కాళ్ళు చేతులు నొప్పిగా ఉన్నాయి.
కాంచన మహా దగ్గరే ఉండి ఆమెకి ఏమేమి అవసరమైతే అవి చూసుకుంటూ ఉంది. శ్రవణ్ మాత్రం అందరినీ పలకరిస్తూ అందరినీ కలుపుకుంటూ పోతున్నాడు. చిన్ను యాజ్ యూజువల్ అల్లరి చేస్తూనే ఉన్నాడు. అప్పుడే అక్కడికి సౌజన్య లగ్జరీ కారులో దిగింది. ఆమె వైపు అందరూ చూస్తూ ఉన్నారు. అక్కడున్న కొంతమంది ఆమెను చూసుకోకుండా మహాని పెళ్ళి ఎందుకు చేసుకున్నాడు అనే అనుమానం మొదలైంది. మొదట్లో ఈ అమ్మాయిని చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అలా జరగడంతో అందరూ సౌజన్య వైపే చూస్తూ ఉన్నారు. మీకు తెలిసిందే కదా, ఎవరైనా డబ్బున్నవారు ఏది చేసినా అది సెన్సేషన్. అలాగే మొదట్లో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారని చాలా పుకార్లు కూడా వచ్చాయి. వాటికి కారణం కూడా మన సౌజన్యానే. అప్పుడప్పుడు పబ్లిక్లో ప్రేమతో కలిసి తిరిగేది. అలా వార్తలకు ఎక్కేసింది వారి జంట. అప్పట్లో అది చూసిన వారు కొందరు ఆ ఫంక్షన్ హాల్లో కూడా ఉన్నారులేండి. వారందరూ చెవులు గుసగుసా కొరుక్కుంటున్నారు. సౌజన్యాన్ని చూసి ఆమె చాలా స్టైల్గా రెడీ అయింది. అక్కడున్న రెడ్ కార్పెట్ మీద సౌజన్య నడుస్తూ అందరూ చూపులు ఆమె వైపే ఉన్నాయా? అది చూసిన అక్కడ ఉన్న వారపత్రికల వారందరూ క్లిక్ మని ఫోటోలు తీశారు. రేపటికి వారికి మేతగా. ఎంతైనా డబ్బున్న వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా ఆశ్చర్యమే మరి జనులందరికీ. సౌజన్య నేరుగా వెళ్ళి ప్రేమ్ పక్కన నిలబడింది. మహా సౌజన్యాన్ని ఒకసారి చూడడంతో ఆమెకి ఎవరన్నది మహాకే తెలుసు. కానీ ఎవరైనా ఆడవారి పక్కన నిల్చుంటారు కానీ మగవారి పక్కన నిల్చుంటారా అని మనసులో అనుకుంది. మన మహా పల్లెటూరి పిల్ల కదా, అలాగే అనుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా వీడియో ఎవరైనా చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్తో మీ ముందుకు మరలా రావడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. తప్పకుండా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.